ప్రస్తుతం మనము నెల్లూరు జిల్లాలోని మైపాడు ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా గత 2-3 రోజుల వరకు భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనము మైపాడు సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాం. మామూలు సహజ రోజుల్లో అయితే ఈ విధంగా ముందుకు రాదు. సుమారు ఇప్పుడు ఒక 50 అడుగుల వరకు సముద్రము ముందుకు రావడం జరిగింది. దీంతో ఈ ప్రాంతం సముద్రం మొత్తం అల్లోకల్లోలంగా కనిపిస్తూ ఉంది. నెల్లూరు జిల్లాలోని మైపాడు అదేవిధంగా కోడూరు బీచ్లలో సముద్రం అల్లోకల్లోలంగా ఉంది. అలలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. ఎవరు మత్స్యకారులు కూడా లోపలికి వెళ్ళనీయకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో ఈ ప్రాంతం అంతా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరు స్నానాలకు కూడా వెళ్ళనీయకుండా పోలీసు భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగి ఉంది. ప్రధానంగా తడ నుంచి కావలి వరకు సుమారు 190 కిలోమీటర్లు వరకు సముద్ర తీర ప్రాంతాల్లో సుమారు ఒక 700 గ్రామాల వరకు ఉన్నాయి. 700 గ్రామాలు సుమారు 15,000 మంది మత్స్యకారులు వేట మీద జీవనం సాగిస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము సముద్రము ముందుకు ఏ విధంగా వస్తుందో కూడా మనము ఇప్పుడు చూస్తున్నాము. అలలు సుమారు ఒక 50 మీటర్ల వరకు ముందుకు రావడం జరుగుతుంది. ఎప్పుడు ఈ మైపాడు అదేవిధంగా కోడూరు బీచ్ ప్రాంతాల్లో ఈ పర్యాటక ప్రాంతం, ఇక్కడ స్నానాలు చేయడానికి పెద్ద ఎత్తున ఇక్కడ యాత్రికులు ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే గత 2 రోజుల నుంచి అల్పపీడనం కారణంగా సముద్రంలోకి ఎవరు వెళ్ళనీయకుండా ఇక్కడ పోలీసులు సైతము ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మత్స్యకారులు కూడా ఎవరిని లోపలికి వెళ్ళనీయకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనము చూస్తున్నాము సముద్రం ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము. అయితే గత ఇంకా 2-3 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలైతే ఒక మోస్తరు వర్షాలైతే కురుస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వెళ్ళనీయకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే సముద్ర తీర ప్రాంతం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది మత్స్యకారులు కూడా ఇక్కడ ఉన్నారు. అసలు ఎప్పటి నుంచి ఈ వేట నిషేధించారనే విషయం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇక్కడ సముద్రం ఎలా ఉంది? సార్, ఈరోజు మనకి సముద్రం అయితే అల్లకల్లంగా ఉంది. గత 3 వారాల నుంచి వర్షం పడుతున్నాయి. ప్రజెంట్ అయితే మనకి సముద్రం అల్లకల్లంగా ఉంది. అసలు మేము అసలు వేడకి పోకుండా ఉన్నాం సార్. ప్రజెంట్ అయితే అసలుకి మనం బోటు తోడడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది. అంటే వచ్చేటప్పుడు కూడా మనకి చాలా అలలు ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్రభుత్వం చెప్పిన వాతావరణ శాఖ చెప్పిన వాళ్ళు కూడా మనకి భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మేము మొత్తం పక్కన పెట్టేస్తాం సార్ బోటుని కూడా. నిన్న ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి కూడా కడపకు చెందిన ఒక యువకుడు కూడా చనిపోయాడు. ఎలా జరిగింది సార్? మేము చెప్తూనే ఉన్నాము సార్. ప్రజెంట్ అయితే మనకి అలలు ఎక్కువ ఉన్నాయి బాబు, అటు పాపం మేము చెప్తూనే ఉన్నాము సార్. మేము కూడా చెప్తూనే ఉన్నాము ప్రజెంట్ అయితే మనకి అలలు ఉధృతంగా ఉన్నాయి. మీరు కాలుతరం వచ్చేయండి, మీకు సముద్రం స్నానం చేయబాకండి అని చెప్తున్నాము. అయినా కూడా వాళ్ళు పూర్తిగా మద్యం సేవించి కూడా వెళ్ళారు. అంటే ఒకటి మనం కాపాడగలిగాము, ఒకటి మొత్తం మేము చేయలేకపోయాము సార్. మేము అంటే బోట్స్ మొత్తం చేపల వేటకు వెళ్లకుండా మొత్తం నిలిపేశారా? అవునండి. అంటే గత 3 వారాల నుంచి మనకి వర్షం బాగా పడుతుంది సార్. అయినా కూడా మేము మొత్తం పక్కన పెట్టాము. చూడండి, మీరు చూడండి, అక్కడ మనం పక్కన పెట్టేస్తాము. అంటే సముద్రం ఎవరు వేట చేయకూడదు, ఎవరు మునగకూడదు చెప్పేసాం గవర్నమెంట్. మేము చెప్పారు. అయినా కూడా వాళ్ళు మద్యం సేవించి మాత్రం వస్తున్నారు సార్. గెస్ట్ అయితే వస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో అంటే సముద్రం అల్లోకల్లోలంగా ఉంది కదా, సుమారు ఒక 10 అడుగుల వరకు ఈ ఎగిసి పడుతున్నాయి అలలు. ఇలాంటి సమయంలో లోపలికి పోతే అంటే తట్టుకోలేరా ఎట్లా? అవునండి. అంటే అలలు అయితే మనకు తిప్పేస్తూ ఉంటాయి. మామూలుగా అంటే మాత్రం స్నానం చేయవచ్చు. ప్రజెంట్ అయితే మనకి నవంబర్, డిసెంబర్ నెలలో అయితే మనకి కార్తీక మాసం వచ్చేసినప్పుడు కూడా విశాఖ కార్తీక కాబట్టి విసురు కొడుతుంది అన్నమాట అలలు కూడా. అంటే మనం పోయినా కూడా మనం విసురు కొట్టేస్తుంది. అంటే మొత్తం ఆపేశారు కదా వేటకి వెళ్లకుండా. మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందాయా? సహకారం అంటే మామూలుగా ఇప్పుడు అది ఇస్తున్నారు. ఎంత 10,000 వేస్తున్నారు. అది 6 నెలల్లో 7 నెలలు వేస్తారో తెలియదు. 6 నెలలు
ఇప్పుడు తుఫాను గురించి మేము మాట్లాడితే ఏంటంటే ఇప్పుడు మనిషి మాకు ఏమైనా సహకరిస్తున్నారా గవర్నమెంట్? ఇప్పుడు తుఫాను గురించి ఏమైనా సహకరిస్తున్నారా? ఏం సహకరించలేదు సార్. అంటే గ్రామాల్లోకి వచ్చి అధికారులు చెప్పారా వేటకి ఎవరు వెళ్ళకూడదు, సముద్రంలోకి వెళ్ళకూడదు అని చెప్పారా? చెప్పారు సార్, చెప్పారు. ఇప్పుడు అట్ట కాదు సార్, ఇప్పుడు మేము పోతాం. నేనే ఏటగాడిని, నేను ఏటకపోతా. మామూలుగా నేను పోయిచ్చేటప్పుడు నాకు ఏ పరిస్థితి జరుగుతుందో నాకు తెలీదు. మా అమ్మని, భార్యని, పిల్లల్ని అందరిని వదిలేసి నేను పోవాలా. ఏటకు పోయినాను ఎందుకలే అమ్మని, భార్యని మొత్తం వదిలేసిపోవాలా, నాయన మొత్తం వదిలేసిపోవాలా. పోయి వచ్చేటప్పుడు నేను కరెక్ట్గా తాగుపెట్టినట్టు, లేకపోతే లేనట్టు. అంటే గతంలో కూడా ఇక్కడ సునామీ వచ్చినప్పుడు సుమారు ఒక 10 మంది దాకా చనిపోయారు కదా ఈ ప్రాంతంలోనే. ప్రెసెంట్ అయితే మనకు సునామీ అయితే ఇక్కడ మనకి మైపాడు బీచ్, కృష్ణాపురం, పల్లిపాలెం దాదాపు 13 మంది సార్. ఉదయాన్నే వాళ్ళకి ఉపాధి అంటే గవ్వలు ఎరుకొని ఉపాధి చేసుకున్న వాళ్ళు ఆ సునామీ రోజు అయితే 13 మంది చనిపోయారు సార్. మనకి పల్లిపాలెం, మైపాడు, కృష్ణాపురం అన్ని బీచ్లు అయితే 13 మంది చనిపోయారు సార్ ప్రజెంట్ అయితే. అంటే మామూలు రోజుల కంటే ఇప్పుడు ఎలా ఉంది సముద్రం సార్? ఈ రోజు అయితే మనకి బీభత్సం ఉంది సార్. సముద్రం మనకు బీభత్సంగా ఉంది. అంటే తుఫాను ఉందని చెప్పారు గవర్నమెంట్, వాతావరణం చెప్పింది. మాకు కూడా మనకి విఆర్ఓ వాళ్ళు గవర్నమెంట్ మాకు చెప్పారు వేటకు పోవద్దని చెప్పారు. చెప్పినా కూడా వేరే ఊరి నుంచి వచ్చిన గెస్టులు, యాత్రికులు వచ్చి సముద్రం మునిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మేము కూడా చెప్తున్నాము సార్. మనకి వాళ్ళు మద్యపానం సేవించి కూడా మన మాట వినకుండా సముద్రంలో పోయినారు సార్. అందువల్ల జరుగుతుంది. పోలీసులు కూడా కరెక్ట్గా లేదు సార్. పోలీసులు కూడా కరెక్ట్గా లేదు. పోలీసులు కరెక్ట్గా లేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు పోలీసులు, వాళ్ళు జాగ్రత్త పడాలా, మన జాగ్రత్త పడాలా సార్? మేము పోతాం, మేము మెట్టుకొస్తాం, రాము, మాకే తెలియదు సార్. మేమైతే వేటగలం సార్. మేము కూడా అంటే వేరే వాళ్ళు గెస్టులు కూడా వాళ్ళకి ఈత రాదు సార్. మేము చెప్తున్నాం, బాబు వాళ్ళు కూడా ఉద్రేకంగా ఉంది, మీరు పోబాకండి, వాళ్ళ ఉద్రేకంగా మేము లాగేస్తున్నాం అని చెప్పినా కూడా వాళ్ళు మద్యం సేవించి కూడా మా మాట వెనుకుండా వెళ్తున్నారు సార్. అందువల్ల కొన్ని మృత్యువాత పడుతున్నారు, గల్లంత అవుతున్నారు సార్. అది ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే ఒడ్డు మీద సుమారు మొత్తం బోట్లు మొత్తం నిలిపివేసిన దృశ్యాలు అయితే మనము చూస్తున్నాము. ఒకసారి చూడండి. అంటే సముద్ర అంటే మీకు తడ నుంచి కావలి వరకు ఇదే పరిస్థితి అయితే మనకు కనిపిస్తాయి. అంటే ఒడ్డు మీద మొత్తం బోట్లు మొత్తం నిలిపివేసి ఉన్నారు గత 3 రోజుల నుంచి. అయితే వేలాది బోట్లు ఈ విధంగా ఆపేసి ఉన్నారు. అయితే వీళ్ళు చెప్పడం ఏంటంటే గత 3 రోజుల కిందట కలెక్టరు తమ ఈ పల్లె ప్రాంతాలకు వచ్చి మీరు వేటకు వెళ్ళవద్దని కూడా చెప్పడం జరిగింది. అయితే మేము మొత్తం వేటకు వెళ్లకుండా ఆపేసి ఉన్నాము. అయితే తమకు ఎలాంటి వృత్తి సహాయం కూడా, కనీసం బియ్యం అలాంటివి కూడా మనకు ఇవ్వలేదని కూడా వీళ్ళు మత్స్యకారులు మొత్తం చెప్తున్నారు. మనం అదేవిధంగా చూస్తున్నాము సముద్రంలో అలలు ఏ విధంగా ఎగిసి పడుతున్నాయో ఒకసారి మనము విజువల్స్ రూపంలో మన కెమెరా పర్సన్ ప్రదీప్ మీకు చూపిస్తున్నాడు. సముద్రం సుమారు ఒక 50 మీటర్ల వరకు ముందుకు వచ్చేసి ఉంది. మనం చూస్తున్నాము. సహజమైతే ఆ ప్రాంతం వరకు అంటే సుమారు 50 మీటర్ల వరకు ఉంటుంది. అలాంటిది ఇక్కడి వరకు మనకు సముద్రము ముందుకు రావడం జరిగింది. మనం చూస్తున్న విజువల్స్ రూపంలో. అంటే సముద్రం ఉగ్ర రూపము దాల్చి ఉంది. అయితే ఒక 2-3 రోజుల వరకు సముద్రం ఇలాగానే ఉంటుంది. అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా దానికోసమే కలెక్టర్ ఈ ప్రాంతం మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఎవరు సముద్రంలోకి వెళ్ళనీయకుండా హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే
మత్స్యకారులకు ఏదైనా సహాయం అందించాలని కూడా ఇక్కడ మత్స్యకారులు మొత్తం చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే నెల్లూరు జిల్లాలో సముద్ర తీర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే 16-17 తేదీల్లో మరింత ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లు మనకు తెలుస్తోంది. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తుంది. సముద్రం మాత్రం అల్లకల్లంగా అయితే కనిపిస్తూ ఉంది. వీడియో ప్రదీప్తో గయాజ్ RTV మైపాడు సముద్ర తీరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.